అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు సార్. స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు. అవును. హైకోర్టు నుంచి ఆమె ఆర్డర్ తెచ్చుకుంది రోజా గారిని తీసుకొని. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా రోజా గారిని అసెంబ్లీలోకి అలో చేయలేదు. మంచిది. మళ్ళీ ఏమైంది అప్పుడు? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు ఉంటాయి. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు కొన్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేశంలోనే హైయెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు పెండింగ్ ఉంది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయని అధికారులు ఉన్నారని. వాళ్ళతో పాటు వీళ్ళది కూడా వస్తుంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన ఇంప్లిమెంట్ చేయాలి చేయకూడదని రూల్ కాదు నాగరాజ్ గారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ విల్ ఫాలో. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు నాకు తెలిసి 21,000 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. స్పీకర్లని కోర్టులు ఆదేశిస్తాయి. అవసరమైతే మేము రాజీనామాలు చేసి రోడ్డుకి ఎక్కుతాము, స్పీకర్లను కూడా ఆదేశిస్తారా మీరు అని అంటున్నారు కదా. ఎందుకు ఆదేశించరు? స్పీకర్లకు ఆదేశాలు లేని కేసులు ఏంటో చెప్పండి. స్పీకర్లకి సుప్రీంకోర్టులో హైకోర్టులో జ్యుడిషియల్ పర్వ్యూలోకి ఎందుకు రారు స్పీకర్? హౌస్లో మాట్లాడేటువంటి అంశాల మీద, హౌస్లో జరిగే అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం మీద సుప్రీంకోర్టు హైకోర్టు ఎంటర్ఫేర్ కావని అవుట్ సైడ్ ది పర్వ్యూలోకి స్పీకర్ పరిధిలో నుంచి కాని అంశాల మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టులో హైకోర్టులు నిర్దేశిస్తాయి. సుప్రీంకోర్టులో హైకోర్టులు కూడా మరి ఆ విధమైనటువంటి స్పీకర్ నిర్ణయాన్ని పట్టించుకోకపోవాల్సిన అవసరం లేదు అనుకుంటే, మీరు మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ తెలుసా? స్పీకర్ 4 వారాలలోపు నిర్ణయం తీసుకోకపోతే January 1 మీరు జైల్లో చేసుకోవాల్సి వస్తుంది అని కామెంట్ వచ్చింది. హ్యావ్ యూ హర్డ్? విన్నారా? ఏమన్నారు? మీరు కనుక దీని మీద నిర్ణయం తీసుకోకపోతే January 1 మీరు జైల్లో చేసుకోవాల్సి వస్తుంది అనింది. సో ది స్పీకర్ ఇస్ బౌండ్ టు ఫాలో ది సుప్రీం కోర్ట్ ఆర్డర్. లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ వార్ నడుస్తుంది అనుకోవాలా ఇప్పుడు? ఎట్లా అలా నేను అనుకోను. ఎందుకంటే ఈ టగ్ ఆఫ్ వారు ఇది ఇట్స్ నెవర్ ఎండ్ ప్రాసెస్. ఎందుకు అంటే నాగరాజు జడా శ్రావణ్ కుమార్ ఎలాగైతే ఒకళ్ళు ఒపీనియన్కి ఒకళ్ళు అంగీకరించరో, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ కూడా కొట్టుకుంటానే ఉంటుంది ఎప్పటికీ. ఎవరు అల్టిమేట్గా న్యాయ విజేత, ఎవరు అల్టిమేట్గా అవుతారంటే జ్యుడిషియరీ అవుతుంది. జ్యుడిషియరీ అవుతుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు సమీక్ష చేసే అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. అల్టిమేట్గా జ్యుడిషియరీ విల్ ప్రివైల్. చట్టాలు తయారైంది ఎక్కడ? పార్లమెంటు, శాసనసభలో. అమలు పరిచేది ఎవరు? ఎగ్జిక్యూటివ్, ఐపీఎస్లు, ఐఏఎస్లు. సో చట్టాలు తయారు చేసిన చట్టాలు కూడా తప్పు అని చెప్పగలిగిన అధికారం ఉన్నది ఎవరికి? కోర్టులు. న్యాయశాఖలో కొన్ని సెక్షన్లు కావచ్చు, కొన్ని అమెండ్మెంట్స్ కావచ్చు, జరగాలంటే ఎవరు చర్యలు తీసుకుంటారు? చట్టంలో కొన్ని మార్పులు తేవాలి. ఆ మార్పులు ఎక్కడ జరుగుతాయంటారు? ఎక్కడ జరిగేదంటే క్వశ్చన్ క్లారిటీగా లేదు. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలోనే కొన్ని మార్పులు తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఈ మార్పులు అవసరము. ఆ మార్పులు ఏంటి? ఏమైనా కావచ్చు. ఏమైనా అంటే 190 అంటే ఏ మార్పులు అయినా కావచ్చు. న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఆ మార్పుల గురించి ఎక్కడ చట్టాలు చేస్తారు, ఎక్కడ డిస్కషన్ జరుగుతాయి? పార్లమెంటు, శాసనసభలోనే. ఇప్పుడు కొలిజియం సిస్టమ్ ఉంది నాగరాజు గారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని ఎన్నుకునేది సుప్రీంకోర్టే. ఆ తూచి అది కుదరదు, ఇది మేము ఎన్నిక చేస్తామని చెప్పేసి మోడీ ఒక చట్టం తీసుకొచ్చాడు. చట్టాన్ని అడ్డంగా కొట్టేసి పక్కన పడేశారు. మేము డిసైడ్ చేసుకునేది, నువ్వు కాదు డిసైడ్ చేసేది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని కొలిజియం వ్యవస్థ డిస్కస్ చేస్తుంది, భారత ప్రభుత్వం నిర్ణయించడానికి లేదని తీసుకొచ్చి పక్కన పడేసి సుప్రీంకోర్టు చెప్పిన చట్టం ప్రకారమే, సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారమే కొలిజియం వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు మీరు అల్టిమేట్గా జ్యుడిషియరీ గెలుస్తుంది అన్నారు కదా మీరు. 100% అండి. అల్టిమేట్గా జ్యుడిషియరీ విల్ ప్రివైల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ అంటే మీరు అన్నట్టు జనరల్గా మాట్లాడితే ఇది ఒక వ్యవస్థ మీద ఇంకొకళ్ళు ఎవరు హైయెస్ట్ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇది అందరూ అండర్స్టాండింగ్ తోటి వెళ్లాల్సింది అని మీరు అనుకుంటారు. బట్ ఇన్సైడ్ జ్యుడిషియరీ ఉండి నేను చెప్పగలిగింది ఏంటంటే, అల్టిమేట్గా జ్యుడిషియరీ వ్యవస్థ కనుక చాలా స్ట్రాంగ్గా, కఠినంగా, నిజాయితీగా కనుక ఉండగలిగితే ఈ దేశంలో ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి తప్పులు చేయరు. దురదృష్టం ఏంటి అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో లంచగొండే న్యాయమూర్తుల వల్ల, అధికారం కోసం అరువులు చాచే న్యాయమూర్తుల వల్ల, ఇప్పుడు ఈయన హైకోర్టు జడ్జి అయితే ఈయన చూపు అంతా సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఉంటుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఉంటుంది. సో సుప్రీంకోర్టుకి వెళ్ళేంత వరకు కూడా ఎవరి కన్సిడరేషన్స్ వాళ్ళకు చూసుకునేటువంటి వ్యవస్థ ఒకటి రావటం కారణంగా ఈరోజు న్యాయ వ్యవస్థ కొంత పలచన పడింది. అదర్వైజ్ ఒకప్పుడు ఎన్ చెన్నప్పరెడ్డి లాంటి గొప్ప గొప్ప చీఫ్ జస్టిస్లు భారతదేశంలో
గడగడగడలాడించాడు న్యాయ వ్యవస్థను. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే కోర్టు హాల్లో నిలబెట్టారు. మరి మీరు కూడా ఆ వ్యవస్థలో ఉండి గడగడలాడించిండొచ్చు కదా, ఎందుకు మళ్ళా? ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి బదిలీ చేసి రాజీనామా చేసి వచ్చేసారు, ఈయన వెళ్తావా లేదని బలవంతం పెట్టారని బయట ఇప్పటికీ విమర్శలే అవి. మీ న్యాయ వ్యవస్థలో గడగడలాడించకుండా మీరు ఇక్కడ రాజకీయ వ్యవస్థలో కొంచెం ఎందుకు గడగడలాడిస్తారు? రాజకీయ వ్యవస్థ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు మొదటి నుంచి కూడా లీడర్షిప్లో ఉండటం బాగా ఇష్టం. లీడర్షిప్ అంటే కాలేజీ ప్రెసిడెంట్గా చేసిన కారణంగా, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కారణంగా జ్యుడిషియరీ నాకు సహజంగానే అంత అడ్జస్టబుల్గా అనిపించలే. 4 గోడల మధ్య జీవితం, ఈ 4 గోడల మధ్య జీవితంలో ఉండి మనం సాధించేది ఏముంది, ఎంతవరకు సాధించాలి? అదే బయటికి వెళ్తే మనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, న్యాయవాద వృత్తి చేతిలో ఉందనేటువంటి ఒక ధైర్యం. ఒక విధంగా చెప్పాలి అంటే అది మీరు దాన్ని ఏమనొచ్చు, మీరు అది ఒక ఆత్మవిశ్వాసం అనండి, అతి విశ్వాసం అనండి, లేకపోతే బలుపు అనండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. బట్ ఏదేమైనా బయటికి రావాలి, రాజకీయాల్లోనే నేను సాధించాలి అనుకున్నాను కాబట్టి బయటకు వచ్చాను. ఎవరైనా కూడా తన జీవితంలో ఇలా తలెత్తుకునే ఉండాలి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనము తీసుకుంటే లెజిస్లేచర్ అనేది మనము మెయిన్ పార్ట్ తీసుకుంటే లెజిస్లేచర్ కన్నా జ్యుడిషియరీయే పైన ఉంటుంది, అదే ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు. మరి ఇలా అప్పర్ హ్యాండ్లో ఉండేదాన్ని ఎవరైనా ఆశపడతారు కదా. అంటే ఇక్కడ రకరకాల కాన్సెప్ట్లు సార్ నాగరాజు గారు. ఇప్పుడు జ్యుడిషియరీలో ఎలా ఉంటుందంటే, ఈవెన్ మన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలి అన్నా కూడా రెస్ట్రిక్షన్స్, ఏదన్నా మాట్లాడాలన్నా కూడా రెస్ట్రిక్షన్స్. సో మనం సోషల్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళము, సోషల్ కాజ్ని రిప్రజెంట్ చేయాలి అనుకునే వాళ్ళము జ్యుడిషియరీలో ఎక్కువ కాలం ఉండలేము కూడా. ఉంటే తప్పులు జరుగుతాయి. సో తప్పులు జరుగుతాయి కాబట్టి మనం వీలైనంత తొందరలో మనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్ని మనకి ఇష్టమైనటువంటి భావజాలంలోకి వచ్చేయటం ఉత్తమం. జ్యుడిషియరీలో ఉండి మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కంటే బయటకు వచ్చేసి నీ ఇష్టం వచ్చింది, నువ్వు వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ వాట్ యూ క్యాన్ డూ ఇట్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఏదో సాధించాలన్న రాజకీయాల్లో ఉన్నారు కదా. జేబీఎంరావు పార్టీలో మీరు ఒకరంటే ఒక పార్టీ నిర్మాణం లేదు, వ్యవస్థ లేదు, క్యాడర్ లేదు, ఏం లేదు. మీరు ఏక్ నిరంజన్ టైపులో మీరు మొత్తం మీరే వ్యవహరించేస్తున్నారు కదా, అసలు వన్ మ్యాన్ షో చేసేస్తున్నారు. మీరు పార్టీ నిర్మాణం ఎప్పుడు చేస్తారు ఏంటి? స్వతహాగా మీరు చట్టసభల్లో అడుగు పెడితే కదా మీకంటే ఒక పవరు. చట్టసభలో అడుగు పెట్టుకోకుండా ఒక న్యాయవాదిగా ఉంటూ ఒక పార్టీ అధికార నాయకుడిగా ఉంటూ రోడ్లకి గలం విప్పుతుంటే ఎలా? అసలుకి అల్టిమేట్గా చట్టసభలో ఉంటేనే మీరు ఏదైనా న్యాయం చేయగలుగుతారు, ఏదైనా మాట్లాడగలుగుతారు. శంకుల పోస్తే తీర్థం అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది. రోడ్ ఎక్కి మాట్లాడితే ఏమనుకుంటారు అందరూ కూడా, ఈ జరాశ్రావణ గుర్తింపు కోసం మాట్లాడుతున్నాడు. సో రఘురామ కృష్ణరాజుని టార్గెట్ చేస్తే ఇది అవుతుంది, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మైలేజ్ వస్తుందని మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి ఎలా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసము ఎక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే 2011లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా అవునా? 2011లో పెట్టినట్టున్నాడు. 2014 ఎలక్షన్లో పోటీ చేయాల, ఆయన తెలుగుదేశానికి బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. రైట్. 2019లో ఆయన బీఎస్పీ సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దాని కాకుండా మీకు ఎక్కడైనా వాళ్ళ పార్టీ అభ్యర్థులకి డిపాజిట్లు వచ్చినాయా? రాలేదు. మీరు అంత చెప్పుకోదగ్గది లేదు, పోడలేదు, కానీ రాలేదు డిపాజిట్లు. నా దగ్గర డేటా ఉంది. సో నెంబర్ 2. నెంబర్ 3, 2023లో మీరు అనుకుంటున్నట్టు ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ మీరు అనలేదులే, మీ మనసులో భావన నేను చెప్తాను. 2011లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ లాంటి గొప్ప దేశంలోనే ఒక పెద్ద ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయిన పార్టీతో పోటీ చేసి 2019లో బీఎస్పీ సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేసి 2023 తెలంగాణలో జరిగినటువంటి 4 ఎలక్షన్లో 4 చోట్ల భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే ఒక్కొక్క చోట ఆయనకు వచ్చినట్టు ఓట్లు 2500, 3800, 7000, 10,000. మరి 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21కి 21 సీట్లు ఎట్లా వచ్చినాయి సార్? మరి 2023లోనే కదా డిపాజిట్లు కూడా రాలేదు ఆయనకి, ఒక భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే. మరి 2023లో భారతీయ జనతా పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తే ఒక్క చోట కూడా 2000 ఓట్లు 3000 ఓట్లు రాని పవన్ కళ్యాణ్ 2024లో అంత అద్భుతంగా ఎలా గెలిచిపోయేసాడని చెప్పి ప్రశ్న మీరు ఏ రోజున వేసుకున్నారా? ఓకే. ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక బలమైన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఓకేనా, బలమైన సామాజిక వర్గము. ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్కి ఒక సినీ చరిష్మా ఉంది, ఒక హీరో పవర్ స్టార్ కానీ సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి.
ఇతరత్ర ఎక్కడైతే టికెట్లు రావనుకున్న నాయకులంతా సీనియర్లంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట రావడం అనేది అతని పార్టీకి కొంత బలం చేకూరింది. దానికి తోడు కూటమి అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి రావడము, బలమైన సామాజిక వర్గం కాదు, వాళ్ళ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంతో కూడా మెజారిటీ ఏకదాటిపైకి రావడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గంలో రాగలుగుతుందా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 2024 జూన్లో ఎలక్షన్లు జరిగితే 2024 జనవరి వరకు ఈ కూటమి కలుస్తుంది, ఇంకోటి లేదు. 2024 జనవరిలో నాగరాజు గారి ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఉందా? లేదు. పోనీ ఎమ్మెల్యే అవుతాడని ఉందా? అన్నారంటే అయిపోయింది, అక్కడ గెలుస్తాడు అనుకున్నా అన్నారంటే అయిపోయింది. అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళ్ళినట్టయితే 2 చోట్ల కాదు 20 చోట్ల నుంచి గెలిచేవాడు కాదు. ఆయన సింగిల్ గా వెళ్ళినట్టు ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదు. ఏదో 4 ఓట్లు వచ్చి ఉంటాయేమో, నాకు కాదు మీరు అన్నట్టు క్యాస్ట్ పరంగా. సో ఇక్కడ నేను అనేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి ఎప్పటికప్పుడు ఈ రోజుకి ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా మారుతాయి. నాగరాజు గారు అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం ఏం లేదు మీరు ఎదుటి వ్యక్తుల్ని. ఎందుకు అంటే ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు, నాయకులు ఎప్పుడు కూడా మీకు విజిబిలిటీ వచ్చేంత వరకు, అది మీరు అడుగు వేసిన తర్వాత అక్కడ కింద మందు పాత్ర ఉందన్న విషయం మీకు తెలియదు. ఒక్కసారి అడుగు బయటకు తీసిన తర్వాత, పేలిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒక సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఏం చేయగలుగుతుంది, ఎస్సీ సామాజిక వర్గంలో వ్యక్తులు ఏం చేయగలుగుతారు. అది 78 సంవత్సరాల నుంచి కన్సాలిడేషన్ కోసం ఈ వ్యవస్థ, ఈ కమ్యూనిటీ స్ట్రగుల్ పడుతుంది. అలాగని జీవితం అంతా ఎలాగే ఉండిపోదు. ఈ కమ్యూనిటీ, ఈ కులాలు ఒక రోజుకి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది అనేది నాకున్నటువంటి ఆప్టమిస్టిక్ వ్యూ. అంటే మనిషి ఎప్పుడు ఆప్టమిస్టిక్గా ఉండాలి, రాజకీయాల్లో ఉన్నవాడు ఇంకా ఆప్టమిస్టిక్గా ఉండాలి. సో ప్రతి సందర్భాన్ని మనం బేరీజ్ వేసుకొని, అయ్యో ఇక్కడ ఇన్ని ఓట్లు వచ్చినాయి ఇంకా ఆగిపోదామా, ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు 2500 ఓట్లు వచ్చినాయి తెలంగాణలో ఇంకా ఆగిపోదామా అనుకుంటే కుదరలా. ఆయనకి అదృష్టం ఏ రూపంలో పట్టింది? జగన్మోహన్ రెడ్డి రూపంలో అదృష్టం పట్టింది. ఎలా పట్టింది? జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడు, తక్కువని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. తక్కువని పేపర్ పెన్ తోటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ అని రాసి లండన్ వెళ్ళిపోయింది. ఆయన నిద్రలో కళ్ళ వచ్చేసింది కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి పేపర్ తీసుకుని చూస్తే, తెల్లవారు చూస్తే ఆకాశరామన్ ఉత్తరం లాగా జగన్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని రాశాడు. అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? పరిణామాలన్నీ నెత్తిన పాలు పోసాడు. పవన్ కళ్యాణ్ నెత్తిన పాలు, నెయ్యి ప్లస్ తేనె కలిపి అన్ని పోసేసారు. అన్ని పోసేసాడు. అన్ని పోసేసిన తర్వాత ఏమైపోయింది? భారతీయ జనతా, ఈయన మెల్లగా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు పోయినట్టే. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టం లేడు. చంద్రబాబు నాయుడు గారు కనీసం భువనేశ్వరికి కూడా, వాళ్ళ మిస్సెస్కి కూడా అధికారం షేర్ చేయాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడంటే ఎంత డిఫెన్స్లో లేకపోతే ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి షుడ్ నాట్ బికమ్ అ చీఫ్ మినిస్టర్ వన్స్ అగైన్. హీఈస్ మోటివ్. సో అందువల్ల తప్పనిసరి పరిస్థితి అయ్యి వసుదేవుడు అంతడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాయి. ఎందుకు? వీళ్ళ కాంబినేషన్ కి పట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా. నో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి అలా కాళ్ళు పట్టుకోమని ఈయన అడగల, పట్టుకుంటారని ఆయన అనలా. పట్టుకునే పరిస్థితిని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అనుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదరవాల్సిన పరిస్థితి, ఒక 10,000 5,000 కాన్స్టిట్యున్సీకి ఓట్లు పోగొట్టుకోలేని పరిస్థితి. అనుకోకుండా 0.5% ఓటు బ్యాంకు లేని భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళలో కలుపుకున్నారు. సో ఈ కాంబినేషన్ని కాలవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంబినేషన్ వర్కౌట్ చేసేంత వరకు నాగరాజు అనుకోవాలా, జడా శ్రావణ్ కుమార్ అనుకోవాలా. అలాగనే వ్యవస్థ ఎప్పుడు ఒకలాగా ఉండదు, కమ్యూనిటీ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒక రోజుకి కలుస్తా, ఒక రోజుకి కన్సాలిడేషన్ అవుతాయి. నాగరాజు గారు మీకు అతిశయోక్తి అనిపించచ్చేమో, నాకైతే తెలీదు. నేను రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తిని పెడరెక్కలు ఎరగదీసి జగన్మోహన్ రెడ్డి కట్టేసినప్పుడు ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కరోనా టైంలో మూవ్ చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించిన వ్యక్తి నేను. నా తర్వాత 2వ పిటిషన్ అనితా గారు వేశారు. అనితా గారి పిటిషన్ని నా పిటిషన్ కలిపి విని అప్పుడు రాకేష్ కుమార్ గారు, ఉమాదేవి గారు వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఆ రోజున వేశారు.
నా ప్రస్థానం 2019 2020 డాక్టర్ సుధాకర్తో మొదలైన ప్రస్థానం నేను ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి దళితులకు సంబంధించిన కొన్ని వేల కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను రిప్రజెంట్ చెయ్యని కేసే లేదు. నేను దళిత సమాజానికి జరిగినటువంటి అన్యాయంలో ఒక్క కేసు కూడా జడా శ్రవణ్ కుమారు రిప్రజెంట్ చేయకుండా లేని కేసు లేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసుని, లేకపోతే నేను వెళ్ళి చేసుకున్న ప్రతి కేసుని, నేను వేసినటువంటి కేసెస్లో మెజారిటీ ఆఫ్ కేసెస్లో నేనేమంటాను అంటే, నేను వేసిన ప్రతి కేసులో గెలుస్తాను అని కాదు అర్థం. ఒక సమస్యని కోర్టు దాకా తీసుకెళ్ళి దాంట్లో లీగాలిటీ ఉంటే లీగాలిటీ, ఇట్స్ డిపెండ్ అపాన్ పర్సెప్షన్ ఆఫ్ ది జడ్జి. ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కలాగా ఉంటాడు. ఫస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ అని ఒక అబ్బాయిని చీరాల్లో కొట్టి చంపేసినప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ వేస్తే రాకేష్ కుమార్ గారు అండ్ ఉమాదేవి మేడం దగ్గరికి కేసు వెళ్ళినప్పుడు అసలు పోలీస్ కస్టడీలో చనిపోయిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ఎంక్వైరీ లేకుండా అసలు ఎంఆర్ఓ ఎలా ఇంక్వెస్ట్ చేశాడు, దిస్ ఇస్ ద ఫిట్ కేస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ, ఇమ్మీడియట్గా సిబిఐ కౌన్సిల్ని పిలిచి మీరు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయండి అనింది. వెంటనే గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జీపీ వచ్చి సార్ ఒక్క 2 days టైం అండి, మేము కౌంటర్ ఫైల్ చేస్తాము, తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి అన్నాడు. ఆ 2 days ఆగిన తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత ఇంకో జడ్జి దగ్గరకు వచ్చి ఆయన పర్సెప్షన్ మారిపోయింది. సో నేను తీసుకెళ్ళగలిగిన కేసు ఎక్స్పీడియేట్గా డిస్పోజల్ చేయటం నా చేతుల్లో లేని పని, ఈ ఆర్డరే వస్తుంది అని చెప్పడం నా చేతుల్లో లేని పని. వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ ప్రజెంట్ మై కేస్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్. నిజాయితీగా, నియమబద్ధంగా, నిష్కల్మషంగా నాకున్న చట్టాన్ని నేను ప్రజెంట్ చేయగలుగుతా. చాలామంది దాంట్లో న్యాయం పొందలేకపోవచ్చు, చాలామంది న్యాయం పొందారు. బట్ కాన్షియస్గా ఐ కెన్ సే దాట్ ఏ కేసులో కూడా డెలిబరేట్గా రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా న్యాయం కోసం చివరి వరకు పోరాటం చేసిన వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. 1-2 ఎక్సెప్షనల్ కేసెస్లో నేను బై మిస్టేకు తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే తప్పు చేసినట్టే దట్ డస్ నాట్ మీన్ దట్ ఏదో తప్పని కాదు. ఒక సందర్భంలో నేను 10 రోజులు ఫైల్ చేస్తానన్నది నెల రోజులు పట్టొచ్చు, లేకపోతే నెల రోజుల్లో ఆర్డర్ వస్తున్నది సంవత్సరం పట్టొచ్చు. అది నా చేతుల్లో లేని పని. కానీ నిజాయితీగా నేను చేసిన కేసెస్లో ఏ ఒక్కళ్ళ దగ్గరికైనా నా వెళ్ళి జడా శ్రవణ్ కుమార్ వల్ల మీరేమైనా నష్టపోయారా అని ఒక్కళ్ళ చేత చెప్పించండి. ఎవరు బాగుపడ్డారు దళిత జడా శ్రవణ్ కుమార్ వల్ల? ఈరోజు సుధా మాదిరి అనేటువంటి వ్యక్తి ఇదిగో మీ వెనకాలే కూర్చొని ఉంది, ఆవిడ అక్కడే ఉంది, ఇది బయట ఉంది. సుధా మాదిరిని పిలిచి అడగండి మీరు. ఈరోజు జడా శ్రవణ్ కుమార్ లేకపోతే సుధా మాదిరి వాళ్ళ హస్బెండ్ ఈరోజు బతికుండటానికే కారణం నేను. రైల్వే కోడూరు సుధా మాదిరి వాళ్ళు బతికుండటానికే కారణం నేను. వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టులో వేస్తే ఆ సిఐ బయటకు వచ్చేటప్పుడు ఏ జన్మలో ఎన్నో పుణ్యం చేసుకున్నాడు, ఎన్కౌంటర్ అయిపోయేవాళ్ళు, చంపి సూసైడ్ చేసుకుందామని చెప్పాల్సిన పరిస్థితిలో ఆ దేవుడు కాపాడాడు జీవితం అంతా, ఆయనకు రుణపడి ఉండండి. తప్పు వాళ్ళు మేము 7 కోట్లు సతీష్ వేమనకి ఇచ్చాము. నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత మీరు అడగండి ప్రశ్న. అలా మీరు ఆమెను పిలిచి అడగండి, సిఐ ఏమన్నాడమ్మా మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు అని. ఏదైతే ఈ అమ్మాయిని ఒక అమ్మాయిని కిడ్నాప్ ఇక్కడే ఉంది ఇప్పుడు భలే వాళ్ళు పిలిపించండి సుధామాదిని పిలిచి రమ్మని చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఒక అమ్మాయిని చంపేశాడని కొట్టి అతన్ని తునిలో పడేశారు చూసారా, ఆత్మహత్య చేసుకున్నాడు, రిమాండ్కి తీసుకెళ్తుంటే అని చెప్పారు పోలీసులు వెరీ రీసెంట్లీ. ఒక చిన్న పాపని, ట్రైబల్ పాపని రేప్ చేశాడని ఒక సుబ్బారావు అనే ఒక ముద్దాయిని, 60 సంవత్సరాల ముద్దాయి రిమాండ్కి తీసుకెళ్తుంటే చచ్చిపోయినాడు దూకని. అలా చేయాల్సిన పరిస్థితుల్లో, అలా చేద్దామనుకున్న పరిస్థితుల్లో వీళ్ళని హైకోర్టులో వేసి కేవలం ఒక వ్యక్తి శ్రవణ్ కుమార్ కాపాడాడు, జీవితం అంతా ఆయనకు రుణపడి పొండని సిబిఐకి చెప్పి పంపించిన సందర్భం. అలాంటి జడా శ్రవణ్ కుమారు రామ్మా ఇక్కడ కూర్చో, అలాంటి జడా శ్రవణ్ కుమారు ఎవరు న్యాయం చేశారు, ఆయన ద్వారా లాభం పొందింది ఎవరు, ఆయన ద్వారా లాభం పొందింది ఎవరు అంటే ఈరోజు వీళ్ళు బతుకున్నారంటే కారణం నేను. ఈ మాట నా నుంచి కదా, వాళ్ళ దగ్గర నుంచి అడగండి, ఏం చెప్పారు అడగండి, కిడ్నాప్ జరిగినప్పుడు ఏం చెప్పారు అడగండి. జడా శ్రవణ్ గారు ఏమంటున్నారంటే ఆయన వల్లే ఈరోజు మీరు బతికున్నారు, కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సిఏ ఏమన్నారు అడగండి అంటారు. ఏం జరిగిందమ్మా చెప్పు. సార్ నిజంగా అంటే మేము బ్రతికి ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అదంతా శ్రావణ్ సార్ చేసిన పుణ్యమే సార్. ఆయన లేకపోతే మేము ఈరోజు ఇక్కడ లేము సార్. ఏం చేశారంటే మేము ఫస్ట్ వీడియో రాజంపేటలో జగన్మోహన్ సార్ అని మాకు జరిగిన అన్యాయం గురించి ఆ సార్ జగన్మోహన్ రాజు అని ఇన్ఛార్జ్ ఉన్నారు సార్, రాజంపేటలో ఇన్ఛార్జ్ ఉన్నారు సార్. తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగాం సార్, మాకేం న్యాయం జరగలేదు సార్. లోకేష్ సార్ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు సార్ గారిని, మా వారు
అక్కడ గోరింకాలో సీనియర్ ఎన్టీ రామారావు గారిది సినీ ఉత్సవం జరుగుతూ ఉంది సార్. అక్కడికి పోయినాం సార్ మేము. టీడీ జనార్దన్ సార్ గారు రమ్మనింటే పోయినాం సార్. పోయి అక్కడికి పోతే ఆ జనంలో నేను పోలేక మా వారు గారు పోయి ఫైల్ ఇచ్చి వారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఫైల్ ఇచ్చి మా గురించి చెప్పారు సార్. ఈ విధంగా మేము పలానా వేమన సతీష్ గారికి 7 కోట్లు డబ్బులు ఇచ్చాము సార్, మేము మీ పార్టీ కోసం చాలా కష్టపడ్డాం సార్, చూడండి సార్ అని చెప్పి ఫైల్ ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి. ఇస్తేలే సరేలేమ్మా అని చెప్పి సరేలే చూస్తానులే బాబా అని చెప్పి తీసుకున్నాడంట సార్. మళ్ళీ దాని గురించి మాకేం న్యాయం జరగలేదు సార్. లోకేష్ సార్ గారికి కూడా ముందు చంద్రబాబు నాయుడు సార్ కలవక ముందు లోకేష్ సార్ గారిని కలిసాం సార్ ప్రజా దర్బార్లో. అక్కడికి పోయి సార్ గారిని కలిసి ఫైల్ ఇచ్చి సార్ ఇట్లా జరిగింది సార్, మాకు వేమన సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకున్నారు సార్, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగితే అక్కడ పిఏ గారు ఉంటే సరే సరే అని పిఏ గారిని పిలిచి వీళ్ళ విషయం మీద చూడు కొంచెం అని చెప్పి ఆ పిఏ గారికి మమ్మల్ని ఒప్పచెప్పడం జరిగింది సార్. అప్పటికప్పుడే పిఏ గారు వేమన సతీష్ గారికి ఫోన్ చేసినారు సార్. అప్పుడు వేమన సతీష్ గారు ఫోన్ చేసి మురళి నువ్వు నాకు తమ్ముళ్ళు లాంటివాడివి, నన్ను బ్యాడ్ చేస్తే నువ్వు కూడా బ్యాడ్ అయిపోతావు, నేను ఇండియాకి రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నన్ను బ్యాడ్ చేయొద్దు, మీ భార్యకి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, మీ పిల్లలకు కూడా మా బావ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తాను, నేను వచ్చిన తర్వాత నీకు న్యాయం చేస్తాను, దయచేసి నా గురించి ఎక్కడ డబ్బులు ఇచ్చినాననే విషయం చెప్పొద్దు మురళి అని చెప్పి చాలా వరకు భంగపడుకున్నారు సార్. మా ఆస్తులు ఉన్నాయి సార్, మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, అవి అమ్ముకున్నాము, ఇల్లు అమ్ముకున్నాము, రైతుల దగ్గర సుమారుగా 2 కోట్ల చిల్లర మేము బాకీ చేశాము. ఫస్ట్ మీరు సతీష్ వేమన గారికి ఇచ్చామని చెప్పి మళ్ళీ ఒకసారి చంద్రబాబుకి ఇచ్చామేమో, సతీష్ వేమన కాదని మీరే అన్నారు. అదే సార్, కిడ్నాప్ చేసి మా దగ్గర తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు సార్. సరే అంత జరిగింది. మరి జడాశ్రావణ్ గారు మన సినిమా హీరో, ఆయన మిమ్మల్ని రక్షించేకి ఆయన వల్లే మీరు ప్రాణాలతో ఉన్నారంటే ఆయన మన సినిమా హీరో కాదు కదా. సినిమా హీరో అది ఏనండి సార్, సినిమాలో కోట్లు తీసుకొని డూపు చేస్తారు సార్. రియల్ హీరో అంటే శ్రావణ్ గారే సార్. ఏమా నువ్వు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు. అవును సార్, శ్రావణ్ గారు నిజంగా రియల్ హీరో. మా క్యాస్ట్కే కదా సార్, మొత్తం ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో మన అంబేద్కర్ ఏదైతే చెప్పినారో అవి నిలువెల్ల నిరూపం ఎవరంటే మన శ్రావణ్ గారు సార్. చెప్పమని నా మనసు పూర్తిగా చెప్తా సార్. సరే సార్, కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఐ ఏమన్నాడు మీకు? జైలుకి తీసుకెళ్లారు సార్ మమ్మల్ని. ఆ రోజు మేము ఆయనకు చెప్పి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక వీడియో చేసి తెలుగుదేశం ఆఫీస్కి పంపించడం జరిగింది సార్ రాజంపేటలో. పంపించిన వెంటనే అది చంద్రబాబు నాయుడు సార్ గారికి చేరకుండా వేమన సతీష్ గారికి చేరింది సార్. ఏది నేను సెల్ఫీ వీడియో చేసింది, మాకు అన్యాయం జరిగింది, మా కాడ వేమన సతీష్ గారు 7 కోట్లు డబ్బులు తీసుకున్నారు, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సార్ గారి పేరు, లోకేష్ సార్ గారి పేరు, పవన్ కళ్యాణ్. కాదమ్మా, మీదంతా అయిపోయింది, కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టు నుంచి బయటకు ఏం జరిగింది? మమ్మల్ని జైలుకు ఆ విషయం తెలిసిన తర్వాత మమ్మల్ని వేమన సతీష్ గారు పోలీసు వాళ్ళని మేము విజయవాడకు వచ్చినాం. చంద్రబాబు నాయుడు సార్ గారికి మా బాధ చెప్పుకొని ఎన్ని రోజులైనా సరే చావైనా బ్రతుకైనా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా బాధ చెప్పుకుందాము అనే ఉద్దేశంతో మేము విజయవాడకు రావడం జరిగింది సార్. మేము విజయవాడకు వచ్చి ఆ నైట్ ఉండి మరుసటి రోజు పొద్దున్నే మేము చంద్రబాబు నాయుడు సార్ గారు కలుద్దామని పార్టీ ఆఫీస్కి పోతుంటే మమ్మల్ని మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపి మా కారు రౌండ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి నేరుగా మదనపల్లికి తీసుకెళ్ళి ఆ నైట్ అక్కడ పెట్టుకొని మదనపల్లిలో మా దగ్గర తప్పుడు వామూలం మీరు చెప్తారా లేదా మీ భర్తను నీ బిడ్డను చంపేయాలా అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర తప్పుడు వామూలం తీసుకున్నారు. అమ్మా ఇదంతా మీరు చెప్పేశారు, ఆల్రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ కోర్టు తీసుకొని వచ్చినాక కోర్టుకు వచ్చారు, తీసుకొని వచ్చేటప్పుడు మమ్మల్ని చేసినాక మా దగ్గర తప్పుడు ఫోన్ చేసి ఏం తమాషలు పడుతున్నావో, వేమన సతీష్ గారు డబ్బులు ఇవ్వాలి అది ఇది అంటున్నారని చెప్పి మమ్మల్ని బూతులు మాట్లాడి ఫోన్లో మేము అక్కడ నుంచి మమ్మల్ని వదిలేసినారు. మమ్మల్ని వదిలి మిమ్మల్ని అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్న తర్వాత నా కొడుకు వచ్చి మమ్మల్ని అక్కడ రౌండ్ ఆఫ్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత నా కొడుకు తప్పించుకొని పరిగెత్తుకుంటా శ్రావణ్ సార్ గారికి వచ్చి శ్రావణ్ సార్ గారికి సార్ మా అమ్మ మా నాన్న మా ఇద్దరు కిడ్నాప్ చేశారు సార్ ఎవరో అని చెప్పి సార్ గారికి చెప్పుకుంటే అప్పుడు సార్ గారు కోర్టులో వాళ్ళపైన కేసు వేస్తే అప్పుడు మాకు అదరా మా వారి పైన కేసులు ఏం పెట్టలా. అప్పటికప్పుడు తొందర కేసులు పెట్టినట్టు ఆ పేపర్లు ఈ పేపర్లు రెడీ చేసి మా వారికి పేపర్ కేసు పెట్టినట్టు అది ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కానీ శ్రావణ్ గారు వాళ్ళపైన కేసు వేయకుంటే మమ్మల్ని విసిపెట్టేవాళ్ళు కాదు సార్. బయటకు వచ్చేటప్పుడు సీఏ వదిలేసేటప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏమన్నాడు సీఏ? ఏమన్నారు, మమ్మల్ని కానీ ఆ విధంగా వేమన సతీష్ గారి మీద కానీ చెప్తే మిమ్మల్ని మీ వెనక ఏదో శక్తి ఉందమ్మా, లేకపోతే ప్రాణాలతో బయటపడేవాళ్ళు కాదు అని చెప్పారు సార్.
ఒక హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ఒక మహిళ నెల రోజుల నుంచి ఇంటిని వదిలేసి తినక ఇక్కడ ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకొని భార్యాభర్తలు చాప మీద పడుకుంటూ ఒక ఎంప్లాయీ భార్య ఎలా ఉంటుందండి? వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని లక్షల ఆస్తులు సంపాదించారో తెలుసా? వాళ్ళ ఆస్తులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు తెలిసినంత వరకు అమ్ముకోకముందు అవన్నీ కూడా ఎంతో అల్లారు. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారమ్మా? మీ నాన్న వీళ్ళ నాన్నగారు R&Bలో ఒక ఎంప్లాయీ కూతురు ఇంకో ఎంప్లాయీకి భార్య నెల రోజుల నుంచి ఇక్కడ తినక ఇక్కడ పచ్చళ్ళు తీసుకొని బయట నుంచి కూరగాయలు బయట నుంచి 10 రూపాయలు పప్పులు తెచ్చుకొని తిని బతుకుతూ పోరాటం చేస్తే విజయవాడ ఊరికి వెళ్ళకుండా ఎందుకు ఉంటుంది? కేవలం వాళ్ళల్లో నిజాయితీ లేకపోతే ఈ పోరాటం వీళ్ళ మీద పరువు నష్టం దావా చేశారు. వేసుకోమనండి సార్, 190 వేసుకోమనండి. వీ డోంట్ కేర్. పరువు నష్టం దావా వేయడానికి ఏముంది? నేను తీసుకోలేదని ఆధారాలు లేవు అంటాడు. ఎస్ ట్రూ, నేను కూడా చెప్తున్నా ఆధారాలు లేవు అన్నమాట కరెక్ట్. నువ్వు ఎవరినో పంపించావు, 1.5 ఆడికి ఇచ్చారు, నువ్వు ఎవరికో చెప్పావు 50 లక్షలు ఆడికి చేశారు, డైరెక్ట్ గా నేరుగా నీకు ఇచ్చిన డబ్బులు లేవు. ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసుకోమనండి సార్. 190 ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసుకుంటే భయపడేవాడు ఎవరు లేడు. ఎందుకంటే వాళ్ళ ఆధారాలు అమ్మినవి ఉన్నాయి. వైట్ కాదు ట్యాక్స్ కట్టాలి కదా సార్. ఇప్పుడు కట్నం ఈయటం నేరమే, తీసుకోవటం నేరమే. వెళ్ళి ఒక అమ్మాయి వెళ్ళిపోయి నేను మా ఆయనకి 10 లక్షలు కట్నం ఇచ్చానంటే భార్యను కూడా అరెస్ట్ చేస్తారా? వ్యవస్థలో చట్టం వేరు, మొరాలిటీ వేరు. తప్పో రైటో వీళ్ళు కరెక్టా నేను అనటంలా. సుధామాధవి వీళ్ళు తప్ప నేను అనట్లేదు అనమాట. నేను అంటుంది వీళ్ళు తప్పు, వీళ్ళు డబ్బులు అలా ఇవ్వటం ఇప్పటికీ తప్పే. నేను అంటున్నా తప్పే, కానీ తప్పు జరిగింది. ఏం చేద్దాం? పనిష్ చేద్దామా లేకపోతే వీళ్ళకి న్యాయం చేద్దామా? వీళ్ళు విక్టిమ్స్గా చూద్దామా, వీళ్ళని కూడా దొంగలుగా చూద్దామా? వీళ్ళు ఆ రోజు ఒక చెక్కు రూపంలోనో ఒక ఆన్లైన్లోనో ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఒక వైట్గా వాళ్ళు నాగరాజు గారు లాంటి వాళ్ళు వచ్చి అడిగినట్టయితే, సార్ వాళ్ళు 7 కోట్లు అడుగుతున్నారు ఎలా ఇవ్వమంటారని అడిగినట్టయితే, సో మీకున్న అత్యద్భుతమైన తెలివితేటలతో వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మిమ్మల్ని అడిగింటే సరిపోయింది ఆ రోజు. నన్ను అదే చెప్తుంది. నాలాంటి వాడినో మీలాంటి వాడినో అడిగితే నేనేం చెబుతాను? నాలాంటి వాడు అనుకోండి, అబ్బాయి అట్ట ఇవ్వకూడదమ్మా డబ్బులు 7 కోట్లు వద్దొద్దు, ఎందుకు మనకి టికెట్ లేకపోతే నష్టం ఏముంది అంటా నేను. మీరు అట్లా అన్నారు, డబ్బులు ఇస్తారా? అయితే ఇస్తే ఇది ఈ విధంగా ఇవ్వండి. ఎందుకంటే మీరు మాకంటే కొంచెం అడ్వాన్స్ వెర్షన్, సో మీరు సామధాన దండపాలు చదివిన వాళ్ళు కాబట్టి సో మీకు అన్ని యాంగిల్స్ తెలుసు, మాకు అన్ని యాంగిల్స్ తెలియవు. సో కాబట్టి మహిళ యొక్క బాధని మనకు ఆ పర్సెప్షన్లో అర్థం చేసుకోవాలి. కానీ వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, ఒక్కళ్ళు బాగుపడిన వాళ్ళు లేరు. ఇప్పుడు నిన్న మొన్న తెలుగుదేశం వీడియోలు చేస్తుంది. ఈవిడంటే నా మీద కేసు పెట్టిందట. బాధితురాలుగా జడా శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేసి ఎస్సీ దళిత మహిళని మోసం చేసిన జడా శ్రావణ్ కుమార్, ఈవిడ మోసం చేశాను, నేను మోసం చేశానని కేసు పెట్టిందని తెలుగుదేశం మీడియా వేసుకుని సంకలు కొట్టుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి వ్యక్తికి వాస్తవాలు తెలియదు.